జియోగ్రఫీ ద ఎర్త్ ఆర్ హ్యాబిటేట్ అనే టెక్స్ట్ బుక్ని స్టార్ట్ చేశాము. అందులో చాప్టర్ 1 ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాము. అలాగే చాప్టర్ 2 గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్లో పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2 నేర్చుకుందాము. పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నాము? గ్లోబ్ అంటే ఏంటి, అసలు గ్లోబ్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది నేర్చుకున్నాము. అలాగే యాక్సిస్ అంటే ఏంటి, పోల్స్ అంటే ఏంటి, ఈక్వేటర్ అంటే ఏంటి, ప్రైమ్ మెరీడియన్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాము. లాటిట్యూడ్స్ అంటే ఏంటి, ఈ లాటిట్యూడ్స్ని అసలు ఎందుకు యూజ్ చేస్తారు, లాటిట్యూడ్స్ అసలు ఎందుకు అనేది మనం పార్ట్ 1లో కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2లో లాంజిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అండ్ టైంకి మధ్య రిలేషన్ ఏంటి, లాంగిట్యూడ్ అండ్ టైం, అండ్ వై డూ వీ హ్యావ్ స్టాండర్డ్ టైం, మనకెందుకు ఒక స్టాండర్డ్ టైం ఉంది అనేది ఈ పార్ట్ 2లో నేర్చుకుందాము. అయితే పార్ట్ 1లో మనము లాటిట్యూడ్స్ గురించి నేర్చుకున్నాం కదా. లాటిట్యూడ్స్ అంటే ఏంటి? లాటిట్యూడ్స్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ విచ్ పాస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఆర్ కాల్డ్ latitudes, or the imaginary parallel circles from equator to the poles are called latitudes. అంటే మనకి ఈక్వేటర్ అంటే ఏంటో తెలుసు, మనం నేర్చుకున్నాము. ఈక్వేటర్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ విచ్ డివైడ్స్ ద గ్లోబ్ ఇంటూ 2 ఈక్వల్ హ్యావ్స్. ఈక్వేటర్ అనేది ఒక రేఖ, అది మన గ్లోబ్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఈ ఈక్వేటర్ని బేస్ చేసుకొని మనం ప్యారలల్గా సర్కిల్స్ డ్రా చేస్తున్నాము. ఇది పోల్స్ కదా, మనం ద ఆపోజిట్ పాయింట్స్ ఆన్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ పోల్స్. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఈ ఈక్వేటర్ నుండి అప్ టు ద పోల్స్, పైన నార్త్ పోల్ వరకు, కింద సౌత్ పోల్ వరకు మనము ప్యారలల్గా ఇమాజినరీ సర్కిల్స్ని డ్రా చేస్తే ఈ సర్కిల్స్ని మనము లాటిట్యూడ్స్ అని అంటాము అనేది నేర్చుకున్నాము. మరి లాటిట్యూడ్స్ ఎందుకు అంటే, లాటిట్యూడ్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద లొకేషన్ ఆఫ్ ఏ ప్లేస్. అంటే ఇంత పెద్ద ఎర్త్లో ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్ని ఐడెంటిఫై చేయటం కోసం, అది ఎక్కడుంది ఎగ్జాక్ట్గా అని చెప్పటం కోసం మనకి లాటిట్యూడ్స్ యూజ్ అవుతాయి కదా. అయితే లాంగిట్యూడ్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. టు ఐడెంటిఫై ఏ ప్లేస్ ఆన్ ద గ్లోబ్ మనకి లాటిట్యూడ్స్ కావాలి. ఇది గ్లోబ్ ఉంది కదా, ఈ ఎర్త్లో ఏదైనా ఒక ప్లేస్, ఒక ఓషియన్ తీసుకున్నా, ఒక కంట్రీ తీసుకున్నా కానీ ఇది ఏ రేఖ పైన ఉంది అని చెప్పి మనం దాని లొకేషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఒక ప్లేస్ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేయటం కోసం లాటిట్యూడ్స్ ఒక్కటే సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ లాటిట్యూడ్స్ తీసుకున్నాము. ఈ గ్లోబ్ పైన ఎన్నో కాంటినెంట్స్ ఉన్నాయి, కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదో ఒక కంట్రీ తీసుకొని ఇది ఇక్కడ ఉంది అని అంట, ఇది లాటిట్యూడ్ 30 degrees నార్త్ లాటిట్యూడ్ పైన ఉంది అని చెప్పాను అనుకోండి. అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం 30 degrees నార్త్ లాటిట్యూడే కదా. మరి ఈ భూమికి ఈ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఈ లాటిట్యూడ్ మొత్తంలో ఎన్ని ప్లేసెస్ ఉంటాయి? చాలా ప్లేసెస్ ఉంటాయి. చాలా ప్లేసెస్ ఉంటే మరి వాటన్నిటి లొకేషన్ ఒకటేనా? కాదు కదా. కాబట్టి లాటిట్యూడ్స్ ఒక్కటే సరిపోవు. టు ఐడెంటిఫై ద లొకేషన్ ఆఫ్ ఎ ప్లేస్, లాటిట్యూడ్స్ ఆర్ నాట్ సఫిషియంట్. ఇవి ఒకటే, టు ప్రిసైజ్గా ఎగ్జాక్ట్గా అది ఎక్కడుంది అని చెప్పడం కోసం లాటిట్యూడ్స్ సరిపోవు. లాంగిట్యూడ్స్ కూడా కావాలి. అంటే ఏంటో చూద్దాం. టు ఫిక్స్ ద పొజిషన్ ఆఫ్ ఎ ప్లేస్ ఇట్ ఈస్ నెసెసరీ టు నో సంథింగ్ మోర్ దాన్ ద లాటిట్యూడ్ ఆఫ్ దట్ ప్లేస్. ఒక ప్లేస్ని అది ఎక్కడుంది, దాని ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటి అని చెప్పటానికి లాటిట్యూడ్స్ కంటే మనకి ఇంకెక్కువ తెలియాలి. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇప్పుడు నేను చెప్పింది. అది ఏంటి అంటే, పసిఫిక్ ఓషియన్లో ఉన్న టోంగా ఐలాండ్స్ అండ్ మార్టీస్ ఐలాండ్స్ ఇన్ ద ఇండియన్ ఓషియన్. అంటే ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న టోంగా ఐలాండ్స్ మరియు హిందూ మహాసముద్రంలో ఉన్న మార్టీస్ ఐలాండ్స్
20 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ పైనే ఉన్నాయంట. ఇక్కడ 20 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ఇక్కడ ఉందనుకోండి, ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది, అలాగే ఇండియన్ ఓషియన్లో ఉన్న ఐలాండ్స్ రెండు 20 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్లోనే ఉన్నాయంట. మరి వాటి రెండింటి లొకేషన్ ఒకటి కాదు కదా. సో అందుకే మనకి లాంగిట్యూడ్ అంటే ఏంటో కూడా తెలియాలి. ఇక్కడ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఉండే ఇమాజినరీ లైన్స్ మనకి తెలుసు. అయితే మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అవి ఎంత దూరం ఉండేది అనేది కూడా మనకి తెలియాలి. నౌ ఇన్ ఆర్డర్ టు లొకేట్ దెమ్ ప్రిసైజ్లీ వీ మస్ట్ ఫైండ్ అవుట్ హౌ ఫార్ ఈస్ట్ ఆర్ వెస్ట్ దీస్ places are from the given line of reference running from the north pole to south pole. These lines of references are called meridians or longitudes. అంటే ఏంటి అంటే the imaginary lines which pass from the north pole to south poles. ఇక్కడ మనకి హారిజాంటల్గా డ్రా చేస్తే వాటిని మనం లాటిట్యూడ్స్ అని అంటాము. అదే వర్టికల్గా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు డ్రా చేసిన ఈ సెమీ సర్కిల్స్, మనం లాటిట్యూడ్స్ చూసుకుంటే అవేమో ఫుల్ సర్కిల్స్, ప్యారలల్ సర్కిల్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్కిల్ ఉంటుంది. కానీ ఇది సెమీ సర్కిల్స్ని మనము లాంగిట్యూడ్స్ అని అంటాము. హారిజాంటల్గా లైన్స్ వెస్ట్ నుంచి ఈస్ట్గా ఉంటే లాటిట్యూడ్స్ అని, లాంగిట్యూడ్స్ అని నార్త్ నుంచి సౌత్ పోల్ వరకు సెమీ సర్కిల్స్ని మనము లాంగిట్యూడ్స్ అని అంటాము. ఈ లాంగిట్యూడ్స్ని కూడా డిగ్రీస్లోనే మెజర్ చేస్తారు. ద లైన్ దట్ రన్ వర్టికల్లీ అలాంగ్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ లాంగిట్యూడ్స్. వర్టికల్గా అంటే నిలువుగా డ్రా చేస్తే వాటిని మనము లాంగిట్యూడ్స్ అని అంటాము. అండ్ దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. లాటిట్యూడ్స్ అయినా లాంగిట్యూడ్స్ అయినా కానీ మనం ఒక లొకేషన్ని లొకేట్ చేయటం కోసం, అది ఎక్కడుంది ఎగ్జాక్ట్గా అని చెప్పటం కోసం మనం ఇమాజిన్ చేసుకున్నవి. నిజంగా ఎర్త్ పైన ఈ లైన్స్ ఏమీ ఉండవు. సో దే ఆర్ సెమీ సర్కిల్స్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ డిక్రీజెస్ స్టడీలీ పోల్స్ వర్డ్స్ అంటిల్ ఇట్ బికమ్స్ 0 at poles where all the meridians meet. లాంగిట్యూడ్స్ని మెరీడియన్స్ అని కూడా అంటారు కదా. అయితే ఈ లాంగిట్యూడ్స్ సెమీ సర్కిల్స్ ఇక్కడ నుండి ఇక్కడికి కిందికి వస్తున్నాయి అని అంటే వాటి మధ్య డిస్టెన్స్ తగ్గుతూ ఉంటాయి. ఒక దగ్గరికి వస్తాయి, పోల్స్ దగ్గరికి వస్తూ ఉంటే ఒక దగ్గరికి వచ్చి 0 at poles ఇక్కడికి వచ్చేసరికి 0 అవుతాయి. And unlike of parallels of latitudes, all meridians are of equal length, thus it was difficult to number the meridians. Latitudes చూసుకుంటే మనము, ఇవి latitudes కదా, ఇవి సేమ్ లెంత్లో ఉండవు. ఈక్వేటర్ దగ్గర పెద్దగా ఉంటుంది, పోల్స్ దగ్గరికి వచ్చేసరికి వాటి లెంత్, వాటి పొడవు తగ్గుతుంది. కానీ లాంగిట్యూడ్స్ చూసుకుంటే అవన్నీ సేమ్ లెంత్లో ఉంటాయి. సేమ్ లెంత్లో ఉన్నాయి కాబట్టి మనం ఏది సెంటర్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు నెంబర్ ద మెరీడియన్స్. ఎన్ని మెరీడియన్స్ ఉన్నాయి అని చెప్పటం కష్టం. సో హెన్స్ ఆల్ ద కంట్రీస్ డిసైడెడ్ దట్ ద కౌంట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ద మెరీడియన్ which is passed through Greenwich where the British Royal Observatory is located. అంటే ఇవన్నీ 0 degrees మనం లాటిట్యూడ్స్లో ఈక్వేటర్ దగ్గర తీసుకున్నాము. సెంటర్ ఆఫ్ ద ఎర్త్ తీసుకున్నాం, మనము సెంటర్ ఆఫ్ ద ఎర్త్లో ఉన్నది తీసుకున్నాం. కానీ లాంగిట్యూడ్స్లో సెంటర్ ఎక్కడి నుంచి 0 degrees స్టార్ట్ చేయాలి అని అంటే తెలియలేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అంత సేమ్ లెంత్లో ఉన్నాయి కాబట్టి అన్ని దేశాలు కలిసి ఒకటి డిసైడ్ అయ్యాయి. కౌంట్ మెరీడియన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే అది లండన్లోని గ్రీన్విచ్ నుంచి పోయే లాంగిట్యూడ్ నుంచి ఎక్కడైతే బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ ఉందో అక్కడి నుండి 0 degreesని స్టార్ట్ చేయొచ్చు. మెరీడియన్స్ కౌంట్ మనం అక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చు అని అన్ని కంట్రీస్ డిసైడ్ చేస్తున్నాయి. And this meridian is called prime meridian. Its value is 0 degree longitude and from it we can count 180 degrees eastwards as well as 180 degrees westwards. మనం ప్రైమ్ మెరీడియన్ అంటే ఏంటో ఆల్రెడీ నేర్చుకున్నాము. ద ఇమాజినరీ లైన్ విచ్ డివైడ్స్ ద గ్లోబ్
ఇంటూ 2 halves vertically ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమ్ మెరీడియన్. అంటే ఏంటి, ఆనియన్ చూసి చెప్దాం. ఇది ఆనియన్ కదా, ఈ ఆనియన్ని ఎర్త్ అనుకోండి. ఈ ఎర్త్ని మనము వర్టికల్గా 2 halves చేస్తున్నాం. వర్టికల్గా ఈక్వల్గా 2 halves చేస్తున్నాము అంటే దాన్ని ప్రైమ్ మెరీడియన్ అని అంటారు. ఈ ప్రైమ్ మెరీడియన్ ఎక్కడుంది అంటే లండన్లోని గ్రీన్విచ్లో ఉంది. ఇది 0 degreesలో ఉంది. ఇక్కడ నుండి మనకి ఇక్కడ వరకు 180 degrees ఉంటుంది ఈస్ట్ వర్డ్స్, అండ్ ఇక్కడ నుండి వెస్ట్ వర్డ్స్ 180 degrees. ఈ మెరీడియన్స్ని కౌంట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ లాంగిట్యూడ్స్ ఎలా ఉంటాయి అంటే వర్టికల్గా ఉంటాయి కదా. ఇది ఎర్త్ అనుకోండి, ఇట్లా ఇది ఒక లాంగిట్యూడ్ అంటే ఇట్లా నిలువుగా ఉంటాయి. మనము లాటిట్యూడ్స్ని అడ్డంగా కట్ చేసి ఆనియన్ని చూసాం కదా, గుర్తుపెట్టుకోవడం కోసం కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇప్పుడు ప్రైమ్ మెరీడియన్ అంటే ఏంటి, ప్రైమ్ మెరీడియన్ అది గ్రీన్విచ్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. 0 degrees లాంగిట్యూడ్ని మనం ప్రైమ్ మెరీడియన్ అని అంటాము. 180 degrees మెరీడియన్, అది 180 degreesలో కూడా ఒక లాంగిట్యూడ్ ఉంటుంది. అది కూడా 2 halvesగా డివైడ్ చేస్తుంది. ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ హెమిస్ఫియర్గా డివైడ్ చేస్తుంది. ఈక్వేటర్ ఏమో నార్థన్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్గా డివైడ్ చేస్తే ప్రైమ్ మెరీడియన్ ఏమో ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ హెమిస్ఫియర్గా గ్లోబ్ని డివైడ్ చేస్తుంది. లెటర్ ఈ ఫర్ ద ఈస్ట్ అండ్ లెటర్ డబ్ల్యూ ఫర్ ద వెస్ట్. Interesting to note that 180 degrees east and 180 degrees west meridians are on the same line. అంటే ఇప్పుడు మనము ఇక్కడ 0 degrees నుంచి స్టార్ట్ చేసాము, దీన్ని ప్రైమ్ మెరీడియన్ అని అన్నాము. దీనికి ఎగ్జాక్ట్గా అపోజిట్గా ఇంకొక లైన్ ఉంటుంది కదా లాంగిట్యూడ్స్ 180 degrees. ఆ 180 degrees లైన్ ఇంకా ఈ 0 degrees లైన్ రెండు బ్యాక్ సైడ్, ఇటు సైడ్ ఏమో 0 degrees లైన్ ఉంటే దీనికి ఎగ్జాక్ట్గా అపోజిట్గా ఇంకో 180 degrees లైన్ ఉంటే అవి రెండు సేమ్ లైన్లో ఉన్నాయి ఈ మెరీడియన్స్. అండ్ లాంగిట్యూడ్స్ హెల్ప్స్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద టైమ్ ఆఫ్ ఏ ప్లేస్. ఇప్పటివరకు మనకు లాంగిట్యూడ్స్ అనేవి టు లొకేట్ ద ప్లేస్ ప్రిసైజ్లీ, అంటే ఒక ప్రదేశం ఎక్కడుంది అని మనం లొకేట్ చేయటం కోసం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ యూజ్ అవుతాయి అని చెప్పుకున్నాము. అంతేకాకుండా ఈ ఒక్క లాంగిట్యూడ్స్ ఒక ప్రదేశంలో టైం ఎంత అవుతుంది అని క్యాలిక్యులేట్ చేయటం కోసం లాంగిట్యూడ్స్ యూజ్ అవుతాయి. అదేంటో మనము చూద్దాం. ఇప్పుడు మనకి లాటిట్యూడ్స్ అంటే ఏంటో అర్థమైంది, లాంగిట్యూడ్స్ అంటే ఏంటో అర్థమైంది. ఈ లాంగిట్యూడ్స్ని ఒక దగ్గర పెడితే టుగెదర్ మనము ఒక ప్లేస్ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు లాంగిట్యూడ్స్ని ఒక దగ్గర డ్రా చేస్తే ఇలా గ్రిడ్ ఫామ్ అవుతుంది. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ టుగెదర్ మేక్ ఏ గ్రిడ్ అంటే ఇలా ఉంటుంది. ఒక దగ్గర మనం డ్రా చేసాము, విచ్ కవర్స్ ద ఎంటైర్ ఎర్త్ సర్ఫేస్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ దిస్ గ్రిడ్ ఈజ్ ఏ లొకేషన్. ఇప్పుడు అన్నీ ఒక దగ్గర డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ పాయింట్ ఒక లొకేషనే, ఒక ప్లేస్ యొక్క ఈ పాయింట్ ఒక లొకేషనే, ఈ పాయింట్ ఒక లొకేషనే. ఎవ్రీ పాయింట్ ఆన్ దిస్ గ్రిడ్ ఈజ్ ఏ లొకేషన్. Okay, you can locate any point on the globe very easily if you know its latitudes and longitudes. మనకి ఒక ప్లేస్ యొక్క లాటిట్యూడ్ ఎంత, లాంగిట్యూడ్ అంటే ఏంటో తెలిస్తే మనం ఈ ఎంటైర్ ఎర్త్ సర్ఫేస్లో అది ఎక్కడ ఉంది అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి, అది స్టోర్ చేసుకుంటుంది గూగుల్. అప్పుడు మనం లొకేషన్ ఎంటర్ చేయగానే మనకి దాని డైరెక్షన్స్ ఏంటి, ఎక్కడుంది అని అది గూగుల్ మ్యాప్స్ ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అస్సాంలోని డూబ్రీ యొక్క లొకేషన్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఏంటి అంటే 26 degrees నార్త్ అండ్ 90 degrees ఈస్ట్ లాటిట్యూడ్. ఇప్పుడు ఇవి రెండు తెలిస్తే మనము ప్రిసైజ్లీ ఒక లొకేషన్ని మనం లొకేట్ చేయొచ్చు అన్నమాట.
అండ్ టోక్యో, జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యో యొక్క లాటిట్యూడ్స్ ఏంటి, లాంగిట్యూడ్ అంటే 35 degrees నార్త్ అండ్ 139 degrees ఈస్ట్. అంటే ఇప్పుడు లాటిట్యూడ్స్ ఏవి, ఇక్కడ 35 degrees నార్త్ లాటిట్యూడ్ తీసుకుంటే 35 degrees ఇది ఈ యొక్క లాటిట్యూడ్ పైన ఉంటుంది అనుకోండి. ఈ లాటిట్యూడ్ పైన మనకి నాట్ ఎగ్జాక్ట్లీ రఫ్గా చెప్తున్నాము, ఈ లాటిట్యూడ్ పైన ఉంది టోక్యో. ఓకే, మరి దీని లొకేషన్ ఇప్పుడే తెలియలేదు కదా, లేదు. మరి దీని లాంగిట్యూడ్ ఎంత అని అంటే ఎంత ఉంది, 139 degrees ఈస్ట్. మనము ఇట్లా డ్రా చేస్తాం కదా లాంగిట్యూడ్స్ని, 180 degrees ఈస్ట్ అంటే ఇటు సైడే, 139 degrees అంటే ఇక్కడ అలా ఉంటుందేమో. సో ఇక్కడ నుంచి ఇట్లా డ్రా చేస్తే ఒక లాంగిట్యూడ్, ఈ పాయింట్ని, ఈ మీట్ అయ్యే పాయింట్ని, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ మీట్ అయ్యే పాయింటే ఆ యొక్క పర్టికులర్ ప్లేస్ యొక్క లొకేషన్ అని అర్థం. ఇప్పుడు లొకేషన్ ఎలా ఫైండ్ చేస్తారు అనేది మనకి అర్థమైంది కదా. సో మీరు ఏం చేస్తారు, ట్రై చేయండి. మన ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఈ యొక్క లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ని గూగుల్ సెర్చ్ చేసి ఒకసారి వాటిని లొకేట్ చేయటానికి ట్రై చేయండి. ఓకేనా, మనకి ఇప్పుడు లాంగిట్యూడ్స్ అంటే ఏంటో అర్థమైంది. నౌ లాంగిట్యూడ్ అండ్ టైమ్. లాంగిట్యూడ్ ఏమో ఒకటి ప్లేస్ని ఐడెంటిఫై చేయడానికి కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆ ప్రదేశంలో టైం ఎంత అవుతుంది అని తెలుసుకోవడానికి లాంగిట్యూడ్స్ యూజ్ అవుతాయి అని మనం తెలుసుకున్నాం. డూ యూ నో హౌ టైమ్ వాజ్ మెజర్డ్ బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ క్లాక్? క్లాక్ని కనిపెట్టక ముందు, మనకు లేదు గడియారం, అప్పుడు లేకముందు అప్పుడు టైంని ఎలా చూసేవారు అని అంటే, ఇప్పుడైతే మనం స్మార్ట్ ఫోన్స్లో చూస్తున్నాం, డిజిటల్ వాచెస్లో టైం చూసుకుంటున్నాము. అంతకుముందు యానలాగ్ వాచెస్ ఉండేవి. యానలాగ్ వాచెస్లో ఇప్పుడు మన ఇంట్లో ఉండే గోడ గడియారాలు ఉంటాయి కదా, అదేమో యానలాగ్ వాచెస్, అందులో చూస్తున్నాం టైం ఎంత అవుతుంది అని. మరి ఈ టైం ఏమీ లేవు, వాచెస్ ఎవరు కనిపెట్టలేదు అన్నప్పుడు టైంని ఎలా చూసేవారు అంటే బై షాడో, నీడని చూసి చెప్తారు కదా ఎంత టైం అవుతుంది అని. మధ్యాహ్నం ఏమో చాలా చిన్నగా ఉంటుంది, మన నీడ చాలా చిన్నగా కనిపిస్తుంది అని అంటే అప్పుడు మధ్యాహ్నం అయిందని. చాలా పెద్దగా కనిపిస్తుంది, దూరం పడుతుంది మన షాడో అంటే అప్పుడు అది పొద్దున కానీ లేకపోతే చీకటిగా ఉంటే అది సాయంత్రం అయినట్టుగా మనము షాడోని బట్టి చేసేవాళ్ళం. ఓకేనా, మరి ఆ షాడో ఎందుకు ఒకసారి చిన్నగా కనిపిస్తుంది మధ్యాహ్నం కాగానే, ఒకసారి పెద్దగా కనిపిస్తుంది, ఎలా అని అంటే, అసలు టైం ఎలా తెలుస్తుంది అని అంటే బై ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్, ద మూన్ అండ్ ద ప్లానెట్. ఈ ఎర్త్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా తిరుగుతుంది, సన్ వస్తున్నాడు పోతున్నాడు కదా, పొద్దున అవుతుంది, సూర్యుడు వస్తాడు, సాయంత్రం అస్తమయం అవుతాడు కదా, అప్పుడు మనకి డే నైట్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం కొంచెం టైం అంటే ఏంటో తెలుసుకుంటున్నాము. కానీ ఎగ్జాక్ట్గా టైం ఎలా తెలుస్తుంది మనకి, ఇప్పుడు ఎంత అవుతుంది సమయము అని అంటే, దట్ ఈజ్ బై ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ హ్యాస్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ కదా. ఎర్త్, భూమి తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. రైట్, ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఎ ప్లేస్. ద ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది. ఈ ఎర్త్ రొటేట్ అయ్యి ఎక్కడుంది ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ అన్నప్పుడు ఆ ప్లేస్ని మనము, ఆ ప్లేస్లో ఎంత టైం అవుతుంది అనేది ఎర్త్ని బట్టి మనకి తెలుస్తుంది, ఎర్త్ రొటేషన్ బట్టి మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అని అనిపిస్తుంది కదా, చూద్దాం ఎలా తెలుస్తుంది అని అంటే, when the prime meridian of Greenwich has sun at the highest point in the sky, all the places along this meridian will have midday or noon. As the earth rotates from west to east, those places east of Greenwich will be ahead of Greenwich time and those to the west will be behind it. ఇదంతా అర్థం కావాలంటే
ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసి మళ్ళీ ఇక్కడికి బ్యాక్ వద్దాం. లాంగిట్యూడ్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద టైమ్ ఆఫ్ ఎ ప్లేస్. ఒక ప్లేస్లో, ఒక ప్రదేశంలో టైం ఎంత అవుతుంది అని తెలుసుకోవటానికి లాంగిట్యూడ్స్ లేదా మెరీడియన్స్ ఉపయోగపడతాయి అని మనం ఇందాక చూసాము. అది ఎలాగో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం. ఇక్కడ టార్చ్ కనిపిస్తుంది కదా, టార్చ్ లైట్. దీన్ని సూర్యుడు అనుకోండి, సన్. గ్లోబ్ ఉంది కదా, ఆఫ్ కోర్స్ ఎర్త్ కదా. అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది ఇన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని రొటేషన్ అని అంటారు. తన చుట్టూ తాను తిరగటమే కాదు, భూమి సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది కదా. భూమి సూర్యుడి చుట్టూ తిరగటాన్ని, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా, ఇలా తిరగటాన్ని రివల్యూషన్ అని అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. రొటేషన్ అండ్ రివల్యూషన్ అంటే ఏంటో మనకి అర్థమైంది. ఓకే, అయితే మన సర్కిల్కి 360 డిగ్రీస్ ఉంటుంది. ఎర్త్ ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్లో లేకున్నా కానీ అలాంటిదే కదా, 360 డిగ్రీస్ ఉంటుంది దీనికి. ఇక్కడ ఈ పాయింట్లో స్టార్ట్ చేసింది, ఎక్కడో ఒక పాయింట్ దగ్గర తిరగటం స్టార్ట్ అయింది అనుకోండి. అంటే మనం రిఫరెన్స్ పాయింట్ ఏదో ఒకటి తీసుకున్నాము, ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇక్కడ నుంచి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, తన చుట్టూ తాను తిరుక్కుంటూ మళ్ళీ అదే పాయింట్కి రావటానికి, అంటే 360 డిగ్రీస్ కంప్లీట్ చేయటానికి, ఒక రొటేషన్ కంప్లీట్ కావటానికి 24 అవర్స్ పడుతుంది. అంటే ఒక రోజు పడుతుంది. 24 అవర్స్లో ఒక చుట్టేస్తుంది తన చుట్టూ తాను కదా. మరి 24 అవర్స్లో 360 డిగ్రీస్ తిరుగుతుంది. మరి ఒక గంటలో ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది అంటే 360 డివైడెడ్ బై 24 చేస్తే 15 డిగ్రీస్ వస్తుంది. 24 గంటల్లో 360 డిగ్రీలు తిరుగుతుంది ఫుల్ రొటేషను. అదే ఒక గంటలో ఎంత తిరుగుతుంది అంటే 15 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే కొంచెం ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి 15 డిగ్రీస్ తిరగటానికి గంట పడుతుంది. ఓకే, మరి 1 డిగ్రీ తిరగటానికి ఎంత టైం పడుతుంది? 1 డిగ్రీ తిరగటానికి అని అంటే 60/15 చేస్తే 4 మినిట్స్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ కదా. 60 డివైడెడ్ బై 15, 15 4 4 మినిట్స్. 1 డిగ్రీ 4 నిమిషాలలో కొంచెం ఇలా కదులుతుంది అంతే. 1 డిగ్రీ అంటే ఎంత తిరుగుతుంది? కొంచెం ఇలా తిరగటానికి 4 మినిట్స్ పడుతుంది. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ మొత్తము 360 డిగ్రీస్ తిరగటానికి 24 గంటలు పడుతుంది. 1 గంటలో 15 డిగ్రీలు తిరుగుతుంది. 1 డిగ్రీ తిరగటానికి 4 మినిట్స్ 4 నిమిషాలు పడుతుంది. ఓకే, క్లియర్. అయితే మనం లాంగిట్యూడ్స్ అంటే ఏంటో మనకి తెలుసు. ద ఇమాజినరీ లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ ఫ్రమ్ ద నార్త్ పోల్ టు సౌత్ పోల్ వర్టికలీ కాల్డ్ యాజ్ లాంగిట్యూడ్స్. ఇవి మనకి టైం తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకున్నాము. అయితే ప్రైమ్ మెరీడియన్ అని ఒకటి ఉంది మనకి. ఏది? గ్రీన్విచ్ నుంచి లండన్లో బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ నుంచి పాస్ అయ్యే ఆ ఒక లైన్ని, బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ నుంచి పాస్ అయ్యే లైన్ని మనము 0 డిగ్రీస్ లాంగిట్యూడ్స్గా అన్ని కంట్రీస్ డిసైడ్ చేశారు. దాన్నే ప్రైమ్ మెరీడియన్ అని అంటారు, లేదా గ్రీన్విచ్ మెరీడియన్ అని అంటారు. ఆ 0 డిగ్రీస్లో అది ఉంటుంది. అయితే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కదా, ఈ సూర్యుడు ఇక్కడ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతాడు. అయితే ఎట్ ఏ టైమ్ ఏదో ఒక పార్ట్ ఆఫ్ ద ఎర్తే సన్కి ఎక్స్పోజ్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఈ భూమికి తిరుగుతూ ఉంటే ఒక సైడ్ ఏమో సూర్యుడు పడతాడు, ఇంకొక సైడ్ చీకటే ఉంటుంది కదా. సూర్యుడు సైడ్ భూమి ఎటైతే వస్తుందో అటు సైడ్ అంతా డే ఉంటుంది.
పగలుంటుంది, మరి ఇటు సైడ్ అంతా చీకటే ఉంటుంది తిరుగుతూ ఉంటే, అటు నైట్ అవుతుంది. ఇప్పుడు మనకి డే అండ్ నైట్ ఎట్లా అవుతుందో అర్థమైంది కదా. సూర్యుడి సైడ్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో, ఏ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అయితే సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతుందో తిరుగుతున్న క్రమంలో, అటు సైడ్ మనకి పగలు డే ఉంటుంది, డే టైం ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ పడడు కదా సూర్యుడు, ఇప్పుడు ఇటు సైడ్ పడుతుందా, ఇటు సైడ్ చూడండి పడుతుంది, ఇటు సైడ్ పడట్లేదు కదా, సో ఇటు సైడ్ నైట్ ఉంటుంది. ఇప్పుడు మనకి డే అండ్ నైట్ అంటే ఎట్లనో అర్థమైంది. అమెరికాలో నైట్ అయినప్పుడు మనకి పగలవుతుంది కదా, అంటే మనం భూమి తిరుగుతూ ఉంది, వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు మనం కావట్లేదు సన్కి, మనం అయినప్పుడు వాళ్ళు కావట్లేదు, వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు, మనం ఒక సైడ్ ఉన్నాం. సో కాబట్టి డే అండ్ నైట్ అనేది ఇప్పుడు ఎర్త్ రొటేషన్ పైనే డిపెండ్ అయి ఉంది అనేది మనకి అర్థమైంది. మళ్ళీ 0 degrees లాంగిట్యూడ్ ఏంటి అంటే అది ప్రైమ్ మెరీడియన్ ఆర్ గ్రీన్విచ్ మెరీడియన్ని మనము అదే కాదు, అది ఈక్వల్గా మనకి డివైడ్ చేస్తుంది ప్రైమ్ మెరీడియన్ 2 ఈక్వల్ పార్ట్స్గా. దాన్ని 0 degrees లాటిట్యూడ్ అక్కడ నుంచి కౌంట్ చేద్దామని అన్ని కంట్రీస్ డిసైడ్ అయ్యాయి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఎక్కడుంది గ్రీన్విచ్ మెరీడియన్, లండన్ దగ్గర ఉంటుంది, రైట్? ఎస్. ఇప్పుడు ఇది ఒక లైన్ ఉంది, ప్రైమ్ మెరీడియన్ ఇక్కడ ఉంది, గ్రీన్విచ్ లండన్లో ఇక్కడ ఉంది. ఇక్కడ 0 degrees ఉంది, ఇక్కడ నుంచి మనం కౌంట్ స్టార్ట్ చేస్తాం. మొత్తం 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి, 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఇది 0 degree లాంగిట్యూడ్ ప్రైమ్ మెరీడియన్. ఈ ప్రైమ్ మెరీడియన్ నుంచి ఇటు ఈస్ట్ సైడ్ ఏమో 179 లాంగిట్యూడ్స్ ఉంటాయి. మళ్ళీ అక్కడ వెనకాల అది ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు ద ప్రైమ్ మెరీడియన్ ఏమో ఇటు సైడ్ మనకి 180 degreesలో ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు దిస్ లైన్. దీస్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్ బట్ అపోజిట్ సైడ్ 180 degreesలోనేమో ఇటు సైడ్ 180 degrees లైన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటారు. అది జిగ్జాగ్ మేనర్లో ఉంటుంది. ఎందుకు జిగ్జాగ్ మేనర్లో ఉంటుంది అనేది ఒకసారి మీరు సెర్చ్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ 0 degrees నుంచి ఇటు సైడ్ 179 లాంగిట్యూడ్స్ ఉంటాయి. మళ్ళీ వెస్ట్ సైడ్ ఈ ప్రైమ్ మెరీడియన్కి వెస్ట్ వర్డ్స్ 179 లాంగిట్యూడ్స్ ఉంటాయి. 179 ప్లస్ 179 ప్లస్ ఈ 0 degrees లాంగిట్యూడ్ ఇంకా 180 degree లాంగిట్యూడ్ మొత్తం కలిపి 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. అయితే ఈ 0 degree లాంగిట్యూడ్ అది ప్రైమ్ మెరీడియన్ ఆర్ గ్రీన్విచ్ మెరీడియన్ దగ్గర సన్లైట్ ఎక్స్పోజ్ అయింది, అంటే మిట్ట మధ్యాహ్నం అయింది, మొత్తం సన్ వచ్చి ఇక్కడ డైరెక్ట్ ఈ లాంగిట్యూడ్ పైన పడ్డది. 12 అయింది, అప్పుడు 12 అయింది అనుకోండి. ఇక్కడ 12 అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 అయింది సమయం, అంటే 12 అయిందని మనం ఎలా చెప్తున్నామంటే స్కైలో మొత్తం సన్ వచ్చి ఓవర్ హెడ్ పైన ఉన్న ఆ టైంని, అంటే ఆ సమయంని మనం 12 అయింది అని చెప్పుకున్నాం. అంటే ఏదో ఒక పాయింట్లో దీన్ని మనం తీసుకున్నాము, అందరూ డిసైడ్ చేసుకున్నారు ఇది రిఫరెన్స్ పాయింట్ కానీ ఫస్ట్ ఈ గ్రీన్విచ్ మీన్ టైం అని అంటారు. ఇక్కడ 12 ఉన్నప్పుడు ఇటు నుంచి వెళ్ళి ఇటు వెళ్ళేటప్పుడు మొత్తం ఇవన్నీ ఎహెడ్ ఉంటాయి. ప్రైమ్ మెరీడియన్కి హ్యాస్ ద సన్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్. స్కైలో ఈ ప్రైమ్ మెరీడియన్ పైన గ్రీన్విచ్ మెరీడియన్ పైన హైయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు ఇక్కడ నూన్ టైం, మధ్యాహ్నం అయింది, 12 అయింది అనుకోండి. అయితే యాజ్ ద ఎర్త్ రొటేట్స్, ఇప్పుడు ఎర్త్ ఇక్కడ నేను ఆపనికంటే లేదు, రొటేట్ అవుతూ ఉంటుంది కదా కొంచెం కొంచెం. ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటే ఈస్ట్ వర్డ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా అవి ఎహెడ్ ఉంటాయి, ముందే ఉంటాయి. ఇక్కడ 12 అయిందంటే ఇక్కడ ఉన్న ఈస్ట్ వర్డ్స్లో ప్రైమ్ మెరీడియన్కి ఈస్ట్ వర్డ్స్లో ఉన్న ప్లేసెస్ అన్నీ ఈ పాయింట్ని ఆల్రెడీ దాటే ఉంటాయి కదా, వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతున్నప్పుడు. ఇది మనం రిఫరెన్స్ తీసుకున్నాం, కానీ ఇక్కడున్న పాయింట్స్ అన్నీ దాటే ఉంటాయి కదా ఈ టైంని, అంటే ఈ ప్లేస్ని దాటే ఇక్కడికి రొటేట్ అయ్యి వెళ్ళిపోయాయి. అంటే దాని అర్థం ఏంటి, ఈ గ్రీన్విచ్ మీన్ టైం అది గ్రీన్విచ్ మెరీడియన్ దగ్గర తర్వాత ఈస్ట్ వర్డ్స్లో ఉన్న మెరీడియన్స్ దగ్గర టైము ఇంకా ముందే ఉంటారు వాళ్ళు, ఇంకా టైం వాళ్ళు ముందే ఉంటారు.
ఇటు సైడ్ వెస్ట్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వెస్ట్ వర్డ్స్ వెస్ట్కి వెనకాల ఉన్నవి ఇంకా ఈ పాయింట్కి రీచ్ కాలే, అంటే ఈ ఎగ్జాక్ట్ పాయింట్కి అవి రీచ్ కాలేదు అని అంటే ఇవి ఇంకా వెనకాలనే ఉంటాయి కదా, ఇంకా అంత టైం కాలేదని కదా. సో ఇవన్నీ బ్యాక్వర్డ్ ఉంటాయి వెస్ట్ వర్డ్స్. మనం ఈస్ట్ వర్డ్స్ వెళ్తూ ఉంటే గ్రీన్విచ్ మెరీడియన్కి అవి ముందుంటాయి టైంలో, వెస్ట్ సైడ్ ఉన్నవి అన్నీ వెనకాల ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఎలా అర్థమైంది అంటే ఈ పాయింట్ దాటి వెళ్ళిపోయాయి, మనం దీన్ని రిఫరెన్స్ తీసుకున్నాం కానీ, కాబట్టి అవి ముందుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్విచ్ మెరీడియన్ పైన ఆర్ ప్రైమ్ మెరీడియన్ దగ్గర 12 అయిందంటే ఇక్కడనేమో అవి ముందుంటాయి. ఎంత ముందుంటాయి మరి అని అంటే మొత్తము 15 degreesకి 1 hour చేంజ్ అవుతుంది కదా, 16 degreesకి 1 hour చేంజ్ అవుతుంది. ఈ 0 degrees ఉంటుంది, ఈ 0 degrees నుంచి 15 degrees వరకు ఏవైతే ఇంకొక లాంగిట్యూడ్ వస్తుందో ఆ లాంగిట్యూడ్ దగ్గర ఉన్న ప్లేసెస్లో అది 1 hour ముందుంటుంది. 15 degreesకి 1 hour తిరుగుతుంది కదా, మళ్ళీ 15 degreesకి 30 degreesకి అది 2 hours చేంజ్ ఉంటుంది, అలా చేంజ్ అవుతుంది అన్నమాట. అలాగే మరి వెనకాల ఉన్నాయి వెస్ట్ వర్డ్స్, అంటే 15 degrees బ్యాక్ అవి ఉన్నాయి, అంటే ఇంకా 1 hour పడుతుంది ఈ పాయింట్ 12 కావటానికి. అంటే 0 degrees దగ్గర 12 అయితే ఇటు బ్యాక్వర్డ్ 15 degrees బ్యాక్ అక్కడ 11 అవుతుంది. దానికన్నా ముందు 15 degrees అక్కడ 1 అవుతుంది. సిమిలర్లీ 180 degrees రీచ్ అవ్వటానికి ఎన్ని గంటలు పడుతుంది? 360 degrees కంప్లీట్ కావటానికి 24 గంటలు పడుతుంది. 180 degrees కంప్లీట్ కావటానికి 12 గంటలు పడుతుంది. కాబట్టి ఇక్కడ 12 అయితే, ఇక్కడ మధ్యాహ్నం 12 అయితే 180 degrees దాటిన తర్వాత ఆ 180 degrees దగ్గర మధ్యరాత్రి 12 అవుతుంది. అంటే వాళ్ళు ఇంకా సూర్యుడి సైడ్ రాలే, వాళ్ళు తిరిగిపోయి చీకట్లోకి వెళ్ళిపోయారనమాట. చీకట్లోకి వెళ్ళిపోయారంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఆ టైంలో, ఎందుకంటే అవి ఆల్రెడీ తిరిగి వెళ్ళాయి. ఇప్పుడు అర్థమైందా ఎలా టైం క్యాలిక్యులేట్ చేస్తారని? ఎర్త్ తిరుగుతూ ఉంటుంది 15 degreesకి 1 hour చేంజ్ అవుతుంది. మనం రిఫరెన్స్ పాయింట్గా గ్రీన్విచ్ మెరీడియన్ తీసుకున్నాము, అక్కడ 12 అయితే ఇంకా 15 degrees ఈస్ట్ వర్డ్స్ ఏమో ఫర్ ఎవ్రీ 15 degrees అది 1 hour పెరుగుతూ ఉంటుంది. ఇంకా వెస్ట్ వర్డ్స్ ఎవ్రీ 15 degreesకి 1 hour తగ్గుతూ ఉంటుంది. సో ఇలా టైంని క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం. సో ఇప్పుడు అర్థమైంది కదా లాంగిట్యూడ్స్ ఎలా టైంని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుందో అని. అలా మళ్ళీ ఒకసారి చూద్దాము. 0 degrees దగ్గర మనం ప్రైమ్ మెరీడియన్ ఆర్ గ్రీన్విచ్ మెరీడియన్ ఉంటుంది అని అన్ని కంట్రీస్ డిసైడ్ చేసుకున్నారు కదా. ఇక్కడ ఒకవేళ గ్లోబ్ని లేదా ఎర్త్ని ఫ్లాట్గా చేసి మనం రిప్రజెంట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. 0 degrees దగ్గర ప్రైమ్ మెరీడియన్, ఇక్కడ ఒకవేళ 12 అయితే అంటే సన్కి జస్ట్ సెంటర్లో ఎహెడ్లో ఉంది, ఇక్కడ మధ్యాహ్నం 12 అయితే 0 degrees ఇక్కడ ఎవ్రీ 1 degreeకి 4 minutes తేడా ఉంటుంది. ఒక 1 degree తిరగటానికి 4 minutes పడుతుంది అని మనం చెప్పుకున్నాము. 15 degrees తిరగటానికి 1 hour పడుతుంది. అయితే ఇక్కడ 0 degrees దగ్గర 12 అయితే నెక్స్ట్ 1 degree రొటేట్ అయినప్పుడు 1 degree దగ్గరే ఉన్న ఆ ప్లేసెస్లో 12 hours 4 minutes ఉంటుంది. అట్లా 15 degrees దగ్గర 1 అవుతుంది, 30 degrees దగ్గర 2 అవుతుంది. ఇట్లా ఈస్ట్ వర్డ్స్లో ఈస్ట్ సైడ్ వెళ్తూ ఉంటే టైం ఏమో ఎక్కువ ఉంటుంది, ఎహెడ్ ఉంటారు గ్రీన్విచ్ మీన్ టైం మెరీడియన్ కన్నా. తర్వాత ఈస్ట్కి ఉన్న మెరీడియన్స్లో ఉన్న ప్లేసెస్లో టైము ముందుంటారు. అలాగే వెస్ట్ సైడ్ ఏమో వెనకాల ఉంటారు అనమాట. ఇక్కడ 1 hour బిహైండ్ ఉంటారు. ఇక్కడ 12 అయితే ఇక్కడ 15 degrees దగ్గర 11 అవుతుంది. సో ఇది ఎలానో మనకి అర్థమైంది. నెక్స్ట్ 180 degrees దగ్గర మిడ్ నైట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అపోజిట్ 180 degrees దగ్గర మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ 12 hours డిఫరెన్స్ ఉంటుంది.
ఇవన్నీ మనము ఇందాక ఎగ్జాంపుల్ చూసిన వీడియోలో నేర్చుకున్నాము. ఓకేనా? సో we may conclude the place east of Greenwich see the sun earlier and gain time, where place west of Greenwich see the sun later and close time. ఏమంది, గ్రీన్విచ్ మీన్ టైం కన్నా ముందున్న వాటిలో ఆ ప్లేస్కి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి వాళ్ళు ముందే సన్ని చూశారు కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. వెస్ట్లో ఉన్న ప్లేసెస్ గ్రీన్విచ్ మెరీడియన్ కన్నా వెనకాల వెస్ట్లో ఉన్నవి, ఇంకా వాళ్ళు సన్నిని మిడ్ సన్ని ఇంకా వాళ్ళు చూడలేదు, లేట్గా చూస్తారు. చూడలేదు అంటే వీళ్ళకన్నా లేట్గా చూస్తారు ఆ పాయింట్కి. సో ఇఫ్ వీ నో గ్రీన్విచ్ మీన్ టైమ్ టు ఫైండ్ లోకల్ టైమ్ వీ merely యాడ్ ఆర్ సబ్స్ట్రాక్ట్ ద డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఫ్రమ్ ద గివెన్ లాంగిట్యూడ్. ఒకవేళ మనకి గ్రీన్విచ్ మీన్ టైం ఎంత అవుతుందో అని మనకి తెలిస్తే, అక్కడ ఎంత టైం అవుతుందని తెలిస్తే, మనము ఏ ప్లేస్లో ఉన్నామో దాని లాంగిట్యూడ్ ఎంత ఉందని మనకి తెలిస్తే మనము ఈస్ట్ వర్డ్స్లో ఉన్నామా దానికి వెస్ట్ వర్డ్స్లో ఉన్నామా అని చూసుకొని యాడా లేదా సబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్బ్, బాగుంది. లాంగిట్యూడ్ని బట్టి మనం టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో అర్థమైంది. అయితే ఒక క్వశ్చన్ రావచ్చు మనకి ఇక్కడ, ఏంటంటే ఎవ్రీ 1 డిగ్రీకి మనకి 4 మినిట్స్ తేడా ఉంటుంది టైము. ఒక ప్లేస్లో ఒక 0 డిగ్రీస్ ఉన్న ప్లేసెస్కి నెక్స్ట్ 1 డిగ్రీ ఉన్న లాంగిట్యూడ్ పైన ఉన్న ప్లేసెస్కే టైం 4 మినిట్స్ తేడా ఉంది కదా. మరి ఒక దేశం తీసుకుంటే ఒక దేశము ఒకే డిగ్రీ లాంగిట్యూడ్ పైన ఉంటుందా? ఏదన్నా 30 డిగ్రీస్ లాంగిట్యూడ్ పైన ఉందనుకో, ఆ దేశం మొత్తము 30 డిగ్రీస్ లాంగిట్యూడ్ పైనే ఉంటుందా? ఎంత పెద్దగా ఉంటుంది? వీ హ్యావ్ లార్జెస్ట్ కంట్రీస్ లైక్ రష్యా, కెనడా, యుఎస్ఏ. మరి ఇలాంటి కంట్రీస్కి ఎలా అవి ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అది ఎన్ని లాంగిట్యూడ్స్ని అది కవర్ చేస్తుంది, ఎన్ని డిగ్రీస్లో అది ఉంటుంది? మరి అప్పుడు టైం డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా ఒక దేశంలో, ఒక ప్లేస్కి. కానీ ఇప్పుడు మన ఇండియానే తీసుకుంటే, మన ఇండియా మొత్తము 1 డిగ్రీ లాంగిట్యూడ్ పైనే ఉందా? ఇలా ఒకే డిగ్రీ లాంగిట్యూడ్ పైన ఉందా? లేదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఎన్ని లాంగిట్యూడ్స్ని అది కవర్ చేస్తుందో. మరి మనకు అందరికీ సేమ్ టైమే ఉంది కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్కి ఒక్కొక్క డిగ్రీలో ఉన్న లాంగిట్యూడ్కే డిఫరెన్స్ ఉన్న లాంగిట్యూడ్కే టైం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క టైం చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎక్కడో ఉంది, హైదరాబాద్ ఎక్కడో ఉంది, చాలా దూరమే ఉంది కదా. మరి లాంగిట్యూడ్ వేరే అయ్యే ఉంటుంది. మరి ఢిల్లీలో ఇక్కడ సేమ్ టైం చూపిస్తుంది ఏంటి? వై సేమ్ టైం? సో ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయటానికే, దీన్ని ఓవర్కమ్ చేయటానికే వీ హ్యావ్ స్టాండర్డ్ టైం. వై డూ వీ హ్యావ్ స్టాండర్డ్ టైం అని అనేది ఇప్పుడు చూద్దాం మనము. స్టాండర్డ్ టైం, వై డూ వీ హ్యావ్ స్టాండర్డ్ టైం అని అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అన్నీ 1 డిగ్రీ లాంగిట్యూడ్ పైనే ఉండవు. మన ఇండియా చూసుకుంటే 30 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉందన్నమాట. అట్లా రష్యా అంటే ఎంత పెద్ద దేశం, అది 1 డిగ్రీ లాంగిట్యూడ్ పైన ఉండదు. లోకల్ టైమ్ ఆఫ్ ప్లేసెస్ విచ్ ఆర్ అండ్ డిఫరెంట్ మెరీడియన్స్ ఆర్ బౌండ్ టు డిఫర్. ఒక్కొక్క సిటీ, ఒక దేశంలోనే ఒక్కొక్క సిటీ ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైం ఉండాలి మనం చెప్పుకున్న లాంగిట్యూడ్స్ లెక్క ప్రకారం అయితే. కానీ అట్లయితే ఎట్లా ఉంటుంది? మనము ఒకవేళ నిజంగా ఏ మెరీడియన్ పైన ఎగ్జాక్ట్గా ఉన్నామో అదే టైం మెయింటైన్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనము ఎక్కడికి వెళ్తే అక్కడికి వాచ్ మార్చాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుండి నార్త్ ఈస్ట్కి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అప్పుడు వెళ్ళినప్పుడు మనం వేరే వాచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి టైం వేరే ఉంటుంది, మన టైం వేరే ఉంటుంది, వాళ్ళ టైం వేరే ఉంటుంది. అప్పుడు మనము టైం మార్చాలన్నమాట. సో కాబట్టి ఒక టౌన్కి చాలా డిఫరెన్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా ఉండాలంటే. మరి నిజంగా ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్ ఇక్కడ ఎక్కాము, ఒకవేళ ఎగ్జాక్ట్ టైం మనం వాడామనుకోండి, యూజ్ చేస్తే మనం ఒక సిటీలో ఉన్నాము, ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళేసరికి టైం చేంజ్ అయిపోతుంది. అప్పుడు వాచ్ మార్చాలి. అది పాసిబుల్ అవుతుందా? సో దిస్ ఈజ్ వెరీ ఇంప్రాక్టికల్ అండ్ ఇన్కన్వీనియంట్. ఆ ట్రైన్ అయినా ఫ్లైట్ అయితే
ఇంకా 1 అవర్లోనే వెళ్ళిపోతుంది. 1 అవర్ 2 అవర్స్లో జర్నీ ఉంటుంది. ఇంకా సో మనకి ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి మారే వరకే వాచెస్ అన్నీ మార్చాలంటే ఎంత కష్టం కాదు కదా. సో కాబట్టి మనకంటూ ఒక స్టాండర్డ్ టైం అంటూ ఉండాలి. దానికోసం మనకి స్టాండర్డ్ టైం ఉంది. మన ఇండియాలో ఎలా ఉందో చూద్దాం. స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం, ఐఎస్టీ అని అంటారు కదా. అయితే మన ఇండియాలో మొత్తం లాంగిట్యూడ్స్ కవర్ చేసేది ఎక్కడి నుంచి అంటే 68 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు ఉంటుంది. దాదాపుగా 30 డిగ్రీస్ వరకు, 30 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ వరకు మనం కవర్ చేస్తుంది ఇండియా. అయితే ఇన్ ఇండియా 30 డిగ్రీస్ ఉంది అని అంటే అప్రాక్సిమేట్లీ 2 అవర్స్ వరకు, 15 డిగ్రీస్కి 1 అవర్ అంటే 30 డిగ్రీస్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 అవర్స్ వరకు టైం డిఫరెన్స్ ఉంటుంది కదా దేశంలో, ఒక ఎండ్ ప్లేస్ నుంచి ఇంకొక ఎండ్ ప్లేస్ వరకు. ఇన్ ఇండియా దేర్ విల్ బి ఏ డిఫరెన్స్ ఆఫ్ అబౌట్ 1 hour and 45 minutes ఉందన్నమాట. గుజరాత్లోని ద్వారకా నుండి నార్త్ ఈస్ట్ అస్సాంలోని డిబ్రూగర్కి టైం డిఫరెన్స్ ఎంత ఉంది అన్నమాట. రొటేట్ అయ్యే వరకు 1 hour 45 minutes ఉంది. ఇట్ ఈస్ దేర్ ఫార్ నెసెసరీ టు అడాప్ట్ ద లోకల్ టైమ్ ఆఫ్ సమ్ సెంట్రల్ మెరీడియన్స్ ఆఫ్ ఎ కంట్రీ యాజ్ ద స్టాండర్డ్ టైమ్ ఫర్ ద కంట్రీ. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్లీ మొత్తం ఎర్త్ని తీసుకున్నప్పుడు ఒక సెంట్రల్ మెరీడియన్ తీసుకొని అక్కడ నుండి స్టార్ట్ చేశాం కదా గ్రీన్విచ్ మెరీడియన్ టైం అని. సో అలాగే ఒక కంట్రీలో లోకల్ టైంని తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక సెంట్రల్ మెరీడియన్ని మనము స్టాండర్డ్ టైంగా తీసుకోవాలి. సో ఇక్కడ ఏం తీసుకున్నారంటే 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ని మనము స్టాండర్డ్ లాటిట్యూడ్గా తీసుకున్నాము. ఇక్కడ ఎంత టైం అయితే చూపిస్తుంది అదే టైము దేశం అంతా చూపించేటట్టు స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ద కంట్రీగా మనము తీసుకున్నాము. సెంట్రల్గా మన దేశంలో మొత్తం 30 డిగ్రీస్ అప్రాక్సిమేట్గా అది 30 డిగ్రీస్ కవర్ చేస్తుంటే అందులో ఒక సెంట్రల్ మెరీడియన్ తీసుకొని లాంగిట్యూడ్ని తీసుకొని అదే టైంని దేశం అంతటికి యూజ్ చేస్తున్నాం అనమాట. 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్, ఇండియన్ స్టాండర్డ్ టైం ఎక్కడ ఏ మెరీడియన్ అంటే 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. అండ్ అందుకే టు అవాయిడ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఎ సిస్టమ్ ఆఫ్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఆల్ కంట్రీస్. మన దేశంలోనే కాదు, మనకన్నా పెద్ద దేశాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఒక స్టాండర్డ్ టైం తీసుకుంటారు. ఒక సెంట్రల్ మెరీడియన్ తీసుకొని ఆ స్టాండర్డ్ టైంని మెయింటైన్ చేస్తారు. మోస్ట్ కంట్రీస్ అడాప్ట్ దెర్ స్టాండర్డ్ టైం ఫ్రమ్ ద సెంట్రల్ మెరీడియన్ ఆఫ్ దెర్ కంట్రీస్. వాళ్ళ కంట్రీస్లో సెంట్రల్లో ఉన్న మెరీడియన్లో ఏదైతే టైం ఉంటుందో అదే టైంని వాళ్ళు స్టాండర్డ్ టైంగా తీసుకుంటారు. ద లోకల్ టైమ్ ఎట్ దిస్ మెరీడియన్ ఈజ్ టేకెన్ యాజ్ ద స్టాండర్డ్ టైమ్ ఫర్ ద హోల్ కంట్రీ. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇండియన్ స్టాండర్డ్ టైం. మనమైతే ఏదైతే తీసుకున్నామో సెంట్రల్ మెరీడియన్ని దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అని అంటారు, మనకి తెలుసు. ఇంకా పెద్ద పెద్ద దేశాలలో కెనడా, యుఎస్ఏ, చైనా అండ్ యుఎస్ఎస్ఆర్ అట్లాంటిలో ఒక సింగిల్ టైం జోన్ ఉండటానికి వాళ్ళకు వీల్లేదు. ఎందుకంటే ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది, వాళ్ళకి టైం చాలా పెద్దగా ఉంది. ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి చాలా టైం డిఫరెన్స్ వస్తుంది అంటే కొంచెం చీకటి పడ్డట్టు అవుతుంది. మరి దానికి మనము సేమ్ టైంని యూస్ చేయలేము కదా, ఒకటే సింగిల్ టైం జోన్ని యూస్ చేయలేరు కదా. అందుకే వాళ్ళకి మల్టిపుల్ టైం జోన్స్ ఉన్నాయంట. అండ్ మన ఇండియాకి అయితే ఒకటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది. అండ్ మనము గ్రీన్విచ్ మీన్ టైం కన్నా which is the Indian government has accepted the meridian east for the standard time which is ahead of Greenwich mean time. Greenwich mean time కన్నా మనము 5.5 hours ముందుంటాం, ahead ముందుంటాం అన్నమాట. ఓకేనా. రష్యాకి 11 స్టాండర్డ్ టైమ్స్ ఉన్నాయి. మనకైతే ఒక స్టాండర్డ్ టైం తీసుకున్నాం సెంట్రల్ మెరీడియన్ తీసుకొని. రష్యా చాలా పెద్ద దేశం కాబట్టి వాళ్ళు 11 స్టాండర్డ్ టైమ్స్ వాళ్ళకి ఉన్నాయి. ద ఎర్త్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 24 టైమ్ జోన్స్ ఆఫ్ 1 hour ఈచ్ జోన్ thus covers 15 degrees లాంగిట్యూడ్స్. రష్యాకైతే వాళ్ళకు 11 స్టాండర్డ్ టైమ్స్ ఉన్నాయి. మరి మనకి ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి వరల్డ్ ఎర్త్లో?
లాటిట్యూడ్స్నేమో హీట్ జోన్స్గా డివైడ్ చేసాం మనం. హీట్ జోన్స్ లైక్ టారిడ్ జోన్, టెంపరేట్ జోన్, ఫ్రిజ్డ్ జోన్ అని. అదే లాంగిట్యూడ్స్ని ఎలా డివైడ్ చేస్తారంటే టైమ్ జోన్స్గా డివైడ్ చేశారు. అవి 24 టైమ్ జోన్స్ ఉన్నాయి, 1 hour ఈచ్, 15 degrees లాంగిట్యూడ్స్ వద్ద. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని ఒకటి నేను చెప్పాను, అది జిగ్జాగ్ మేనర్లో ఉంటుందని నేను ఈ వీడియోలో చెప్పాను ఒకసారి. దాని గురించి ఎన్సీఆర్టీలో లేదు, కానీ యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. అది ఎందుకో అని తెలుసుకొని కింద కమెంట్ చేయండి. ఇంకా ఒక లాంగిట్యూడ్కి ఇంకొక లాంగిట్యూడ్కి, ఒక లాటిట్యూడ్కి ఇంకొక లాటిట్యూడ్కి మధ్య ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ హోంవర్క్ లాగా అనుకోండి. ఓకేనా? వీటికి ఆన్సర్స్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో చూసిన తర్వాతనే 3rd చాప్టర్ స్టార్ట్ చేద్దాము. కానీ మీరు కమెంట్ చేయండి. ఓకేనా? That's it, friends. If you like my explanation, please do subscribe